మహానుభావుని గురించి పి సుమతి గారిని వచ్చి ఆయన గురించి కొన్ని విషయాలు తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. అందరికీ జై భీమ్. జై భీమ్. జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ గురించి చెప్పాలంటే చిన్న విషయం కాదు. కానీ ఇప్పుడు నాకు ఎక్కువ సార్లనే వస్తుంది. శ్రీను సారు వివరించారు, అదేవిధంగా మాల్యాద్రి సారు వివరించారు. ఆయన గురించి చెప్పాలంటే మనం ఉండేటటువంటి ఈ ఒక్క వైభవానికి ఇంతకు ముందు ఉన్నటువంటి ఇదిలకి చాలా వ్యత్యాసం ఉంది. కనీసం నాకు తెలిసిన తర్వాతనే అంబేద్కర్ అంటే నాకు తెలియదు. చదువుకున్నాను కానీ చదువుకున్న రోజుల్లో అంత నాలెడ్జి లేదు నాకు. కానీ ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఒక ముగ్గురు మాత్రం చిరమణకు రావడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరంటే కిష్టన్న, అదేవిధంగా కొప్పాల రఘు, ఇంకొకసారి వచ్చేసి కొప్పాల రఘు, శ్రీహరి. వీళ్ళు ముగ్గురు ఒకరోజు మా ఊరికి వచ్చి ఇట్లే ఒక పటం పెట్టి చేస్తూ ఉంటే ఏందమ్మా ఇది అని చెప్పి అడగడం జరిగింది. ఈ సమయంలో వాళ్ళని అడిగిన తర్వాత ఆయన ఎవరో తెలియదమ్మా అన్నారు. తెలుసు సార్ అంబేద్కర్ అని, ఆయన గురించి పెద్దగా తెలియదు, చదువుకునే రోజుల్లో అప్పట్లో చాలా తంటాలు పడాడంట, ఈ మాత్రమే తెలుసు అని చెప్పాను. చెప్పిన తర్వాత అన్నోళ్ళు చాలా బాగా వివరించారు. వివరించిన తర్వాత నేనే 20 సంవత్సరాల నుంచి కూడా సంవత్సరం మార్చి సంవత్సరం అన్నదానాలు శ్రమం దగ్గర చేయడం జరిగింది. నా సొంత ఖర్చులతోనే, ఎవరు చేసినా చేయకపోయినా కానీ నా సొంత ఖర్చులతో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అంబేద్కర్ జయంతిని జరుపుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆయన మనకు పెట్టినటువంటి భిక్ష ఏంటంటే రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని ఆయన ఆ రోజుల్లో పొందుపరచబట్టి ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ యొక్క వైభవాలన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం. మన పిల్లలు ఈరోజు చదువుకుంటున్నారంటే ఆయన పెట్టినటువంటి భిక్ష. అదేవిధంగా మనకున్నటువంటి ఈ ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలు ఎలా వస్తాయి ఏంది అనేది మనం ఎలా పోరాడి తెచ్చుకుంటున్నామంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఉండేటటువంటి ఆ యొక్క రిజర్వేషన్ బట్టే మనం ఉద్యోగాలకు పోరాడుతూ ఉన్నాము. ఇప్పుడు సారోళ్ళు చెప్పినట్టు ఆ ఉద్యోగాలలో కూడా ఎక్కువ మన జాతిలోనే పొందుతున్నారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కొంత కక్ష సాధింపు అనే ఒక లెక్కలో ఈ కక్ష సాధింపులో ఈ కులాలని విడదీసి ఎక్కువ రాజకీయాలు చేసేటటువంటి పనులు ఇవి. మన వాళ్ళందరూ కూడా ఈ యొక్క విధిని తెలుసుకొని ఇప్పటికైనా తెలియకున్నా ఇప్పుడైనా రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు కూడా బుక్ ఉంటుంది, అది తీసుకొని పిల్లల చేత చదివించి పిల్లల్ని ఎక్కువ చదువు ఇదిలోనే చదివించుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.